వాటిలో ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు బెదిరిస్తూ ఉంది టెస్ట్ చేయబాకండి. సరే పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుదామంటే హాస్పిటల్లో వాళ్ళకి అందుబాటులో లేవు. అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ చాలాసార్లు డిమాండ్ చేశాం. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది ప్రభుత్వం మీద. కనీసం విజ్ఞప్తి చేస్తేనైనా కదులుతారేమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి టెస్టులు మీరు గతంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేశాం. మనం ఒకటే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేశాం. మనం అంటే ఒక్క రోజులోనే రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి సమగ్ర కుటుంబ సర్వే చేయగలిగినటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగానికి ఉంది. ఆ రోజు దేనికోసం చేశాం సమగ్ర కుటుంబ సర్వే? రాష్ట్ర ప్రజలే ప్రమాదంలో పడలేదు. ఆ రోజు మీ అవసరాల కోసం చేశాం. కానీ ఇప్పుడు రాష్ట్రం ప్రజలు ప్రమాదంలో పడ్డారు, చాలా ప్రమాదంలో పడ్డాం. ఇప్పుడు అవసరం అది సమగ్ర సర్వే అనేది. మనకు కావాల్సినంత ఉద్యోగ వ్యవస్థ ఉంది, ఆశా వర్కర్స్ ఉన్నారు. అందరినీ పెట్టి సాధ్యమైనంత వరకు టెస్టులు ఎక్కువగా పెంచండి, చేపించండి. ఉన్న వనరులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలను బతికించడం కోసమే వాడండి. ముందు ప్రజలు బతుకుంటే, రాష్ట్రం బతుకుంటే ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ఇది వదిలేసి మిగతా కార్యక్రమాల మీద దృష్టి సారించి మీకు ఎక్కడికైతే లాభాపేక్ష వస్తుందో దాని మీదనే ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేపడితే బహుశా తెలంగాణ సమాజం కానీ భారతదేశం కానీ మిమ్మల్ని క్షమించదు, చరిత్ర అంతకంటే క్షమించదు. దయచేసి దీని మీద దృష్టి సారించవలసిందిగా నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంతో పాటు హైదరాబాద్ నగరంలో చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సామాన్యుడు ఎవడిపోయినా 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయందని మేము చేర్చుకోమని చెప్తా ఉన్నారు ఏ టెస్ట్కైనా. అందుకే కనీసం 50% బెడ్స్ అన్ని హాస్పిటల్స్లో 50% బెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి, ఇది హెల్త్ ఎమర్జెన్సీ కాబట్టి, ప్రాణాలకు సంబంధించింది కాబట్టి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న 50% బెడ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి. మీరు ఓ పూల్లా చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో 50% తీసుకున్న బెడ్స్ అన్నిటినీ ఒక యాప్ ఓపెన్ చేసి, మీరు చెప్తా ఉన్నారుగా మీ కుమారుడు ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు హైటెక్ మంత్రి అని చెప్తా ఉన్నారు కదా, ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్లో పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఆసుపత్రుల్లో ఇన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఆన్లైన్లో పెట్టండి. రోజువారీ ఆన్లైన్లో ప్రతి ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆన్లైన్లో చూసుకొని కనీసం ఏ హాస్పిటల్కి ఎక్కడ పోవాలో తొందరగా వెళ్తారు. ఇది వెంటనే చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళకి కానీ, గవర్నమెంట్లో వైద్యం చేయించే కరో పేషెంట్స్ కానీ, బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ ఆరోగ్యశ్రీ కింద కవర్ చేయాలని చెప్తా ఉన్నాను నేను. పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద దీంట్లో కవర్ చేయండి. ప్రభుత్వం బాధ్యతగా తీసుకోండి. ఇది పాండమిక్. మీరు ముఖ్యమంత్రిగా సభలో చెప్పారు 1000 కోట్లైనా నేను దీన్ని ఖర్చు పెట్టి, అవసరమైతే 10,000 కోట్లైనా ఖర్చు పెట్టి దీన్ని ట్రీట్మెంట్ చేపిద్దాం ఉన్నారు. ఎస్, ఇది అవసరం, ఇప్పుడు సరిపోతా ఉన్నారు. ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా కరోనా పేషెంట్లు అన్నింటినీ కూడా ప్రభుత్వమే భరించి ఆరోగ్యశ్రీ కింద చేర్చి అందరికీ వైద్యం అందించి ముందు ధైర్యాన్ని నింపండి ప్రజలకి. కరోనా సంబంధించి భయపడకండి. మేము అందరం టెస్టులు చేస్తూ ఉన్నాం. ఎవరికైనా వచ్చినా అన్ని హాస్పిటల్స్లో ఇన్ని బెడ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ప్రభుత్వమే చేపిస్తుంది అనే ఒక ధైర్యాన్ని కల్పిస్తే ముందు ధైర్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు బతకగలుగుతారు, తిరగలుగుతారు. ఇవాళ భయంగా బతుకుతూ ప్రొడక్టివిటీ పడిపోయి చాలా నిరాశ నిస్పృహలతో మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి. దీని నుంచి బయటికి తీసుకురావాల్సిందిగా
నేను చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే చాలామంది టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తే మీరు హోమ్ క్వారంటైన్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. పర్వాలేదు, సరే, సొంత ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండి ఏం ఇబ్బంది లేకుండా ఉండగలరు హైదరాబాద్లో ఆరు మిగతా చోట్ల. కానీ పాపం చాలామంది అనేక ప్రాంతాల నుంచి ఇటు బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెంటెడ్ అపార్ట్మెంట్స్లోనో రెంటెడ్ హౌజెస్లోనో కాలనీస్లోనో ఉంటున్నారు. ఎవరికైనా కరోనా సోకింది అనగానే అపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ ఆ కాలనీలో వాళ్ళు కానీ ముందు వాళ్ళని ఖాళీ చేయండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళని ఖాళీ చేయండి అంటే బయటికి పోవాలంటే హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవట్లే మీరు. వాళ్ళు ఆడ ఉందామంటే కాలనీలో అపార్ట్మెంట్స్లో ఉండనిచ్చే పరిస్థితి లేదు. అందుకే నేను మీ ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ఉన్న హోటల్స్లో 50% మీరు తీసుకోండి. ఓ హోటల్స్ లాంటివి చాలా ఉన్నాయి. 50% బెడ్స్ తీసేసుకోండి. రేట్ ఫిక్స్ చేయండి, గవర్నమెంటే మినిమం రేట్ ఫిక్స్ చేయండి. ఎవరైనా హోమ్ క్వారంటైన్ చేయాలనుకుంటే ఇట్లా మినిమం రేట్తో ఇగో ఈ హోటల్స్ని మేము ఐడెంటిఫై చేశాం అని వాటి కూడా ఆన్లైన్లో పెట్టండి ఒక యాప్లో. సో అట్లా ఎవరైనా కావాలనుకుంటే అక్కడ పోయి ఆ హోటల్లో క్వారంటైన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి మినిమం బేసిక్ నెసెసిటీస్ ఇవన్నీ. ఇది ప్రభుత్వ పరంగా మీరు ఆలోచన చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే గతంలో మనం చూసాం. 2019-20లో డెంగ్యూ ఫ్లూ లాంటి దాదాపు 5 లక్షల మంది పైబడి ఒకటేసారి వ్యాధిని పడ్డారు. అప్పుడు అంతమంది పడితే ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్ లేక మెట్ల మీద కుర్చీల మీద చెట్ల కింద పడుకొని ఉన్న సంఘటనలు మనం చూసాం. ఇది జూలై మాసం, ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా ఇది విజృంభిస్తుంది. దీంతో పాటు ఆ జనరల్ ఫ్లూ కానీ డెంగ్యూ లాంటిది కానీ అది కూడా విజృంభిస్తే అది దాన్ని టెస్ట్ చేయకపోవటం వల్ల అది తెలియక అది కూడా కరోనా అనుకొని చివరికి ఏ హాస్పిటల్లో ఏ ఊరు ఎవడో ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పటి నుంచే ఆ డెంగ్యూ జనరల్ ఫ్లూ రాకుండా ఉండటం కోసం, పారిశుద్ధ్య నివారణ, దోమల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్కి గ్రామ పంచాయతీలకి నిధులు వెంటనే రిలీజ్ చేయండి పెద్ద ఎత్తున. మిగతా కార్యక్రమాలు ఆపండి. మీరు 1000 కోట్ల టెండర్లు పిలిచేది ఆపి తర్వాత చేతురు కానీ ముందు వీళ్ళంతా బతికిన తర్వాత ఏదో మీరు తినేదేదో చూద్దరు కానీ ఆ కార్యక్రమం చేయకపోతే ఇంకా దానిపైన కూడా ఇంతవరకు దృష్టి సారించలే మీరు. అది కూడా చేయవలసిందిగా చెప్తా ఉన్నాం. వెంటనే ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో రాష్ట్ర వ్యాప్త ఒక కమిటీ, జిల్లా వ్యాప్త కమిటీలు కూడా వేసి కాన్స్టాంట్గా దీన్ని మానిటర్ చేయడం కోసం వాళ్ళకు ఒక బాధ్యత చెప్పండి. అవసరమైతే అడిషనల్ చీఫ్ సెక్రటరీ లాంటి హోదాలో ఉన్న ఆయన ఒక ఆయన దీనికి టీం హెడ్గా పెట్టి మొత్తం ఇదే పనిగా పెట్టండి. ఇది ఎంత ప్రమాదం అంటే ఒక భయంకరమైన యుద్ధం కంటే ప్రమాదమైంది ఇది. యుద్ధ సమయంలో ఆయా ప్రభుత్వాలు అన్నింటినీ బంద్ చేసి దాని మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేసి ప్రయారిటైజ్ నిర్ణయాలు చేస్తాయో అంతకంటే ప్రమాదకరమైంది ఇది. సో ఈ పరిస్థితుల్లో మీరు అన్ని బంద్ చేసి దీని మీద దృష్టి సారించండి, ప్రజలను బతికించండి. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణలో ప్రజలు బతకటానికి, అభివృద్ధి చెందటానికి. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బతకటానికి కాదు. కేసీఆర్ కుటుంబం ఒక్కటే బతకడానికి కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా అభివృద్ధి చెందటం కోసం, అందరూ బాగుండటం కోసం తెచ్చుకున్నాం దీన్ని. దయచేసి దీని మీద దృష్టి సారించవలసిన తెలంగాణ ప్రజానికి మొత్తానికి, కవులు, గాయకులు, మేధావులు, జర్నలిస్టులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ కరోనా సంబంధించి పేద ప్రజలకి వైద్యం అందేటట్టు
ఎవరు దీని ద్వారా చనిపోకుండా ఉండేటట్టు కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునేటట్టు ఒత్తిడి తీసుకొద్దాం. లేకపోతే మాత్రం చాలా ప్రమాదకరంలో రాష్ట్రం నెట్టివేయబడుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ, దీంతో పాటు ఇంకోటి మొదలైంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైద్యంతో పాటు అది సరే, పిల్లలు ఎట్లా బడికి పంపించాలా, కాలేజీలు పంపించాలా, ఆన్లైన్ కోర్సులు అంటున్నారు, ఫీజులు విపరీతంగా పెంచేస్తున్నారు. దానికి ఒక కమిటీ లేదు, కంట్రోల్ చేసే విధానం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మీద కూడా దృష్టి పెట్టి విద్యా వైద్యం మీద రెండు దృష్టి సారించండి. లేకపోతే ఈ సమాజం అంతా కూడా చాలా ప్రమాదంలో పడేటట్టుగా ఉంది. మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా శాసనసభ్యుడు ఇంతకుముందు జగ్గారెడ్డి గారు కూడా చెప్పాడు, ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటే మేమంతా ఉద్యమం చేస్తామని. ఎస్, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ కరోనాలో ప్రజలను రక్షించడం కోసం ఆనాడే శాసనసభలో కాంగ్రెస్ శాసనసభా పక్షం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. ఆనాడు మేము చెప్పినట్టుగా వాళ్ళు చర్యలు తీసుకొని ఉంటే అసలు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని నేను గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నాను. మీరు అసెంబ్లీలో మాట్లాడింది, కరోనా రమ్మంటే రాదు, మనం రమ్మన్నా రాదు, నేను ఆహ్వానించినా రాదు, వస్తే ఇస్తే దాని సంగతి ఏంటో తేల్చేస్తాను. నేను 1000 కోట్లు అయితే 10,000 కోట్లైనా ఖర్చు పెట్టేస్తాను. నేను నా ఎమ్మెల్యేలు అందరం కలిసి మాస్క్ లేకుండా గ్రామాల్లో తిరిగి మొత్తం సేవ చేస్తాం, ట్రీట్మెంట్ చేపిస్తా ఉన్నారు. రండి మరి ముఖ్యమంత్రి గారు, మాస్క్ లేకుండా మీరు వచ్చే సేవ తర్వాత సంగతి. మీరు మాస్క్ పెట్టుకునే వచ్చి సేవ చేయండి, ఎందుకంటే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా బాగుండాలా, మీ మంత్రులు కూడా బాగుండాలా. మాస్కులు పెట్టుకొని మీరు బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతూ, ఆసుపత్రులు తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం కావాలో చేయండి. అప్పుడు మాటలేమో కోటలు దాటిని, ఇప్పుడే మనిషే కనపట్టలేదు, ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. అసలు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కనపడకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందో, అధికారం యంత్రాంగం పనిచేస్తుందా లేదా, మీరు దొరకరు, మీ మంత్రులు ఏడున్నారో తెలియదు. పోనీ సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ ఎక్కడ ఉన్నారో తెలియదు, మిగతా సెక్రటరీస్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆ పరిపాలన యంత్రాంగం నడుస్తుందో లేదో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో తెలియదు. పోనీ వీళ్ళందరూ పనిచేసే వాళ్ళంతా మరి ప్రజల నిధులతోనేను ప్రజల ట్యాక్సులతోనే కదా మీరు జీతాలు తీసుకునేది. బయటికి కనపడి మీరైనా సేవ చేయండి. దయచేసి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి, వెంటనే ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.